హాయ్ అండి, ఇప్పుడే మన విజయ్ దేవరకొండ మూవీ ట్రైలర్ చూశాను. సో లాస్ట్ టైం విజయ్ దేవరకొండ మూవీస్ అనుకున్నంత రేంజ్లో అయితే ఆకట్టుకోలేకపోయినాయి. ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ కూడా విజయ్ దేవరకొండకి ఏ విధంగా చూడాలనుకుంటున్నారో, సో గౌతమ్ గారు మనకి జెర్సీ మూవీ ద్వారా ఎంత ఎమోషన్ కానీ ఆ ఫ్యామిలీ డ్రామా కానీ ఎంత బాగా చూపించారో, సో ఈ విజయ్ దేవరకొండను కూడా ఈ యాంగిల్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ మన నిన్న సందీప్ రెడ్డి వంగతో ఇంటర్వ్యూ కూడా జరిగింది. సో ఈ మూవీ అయితే విజయ్ దేవరకొండకి ఒక కంబ్యాక్ మూవీ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. సో తిరుపతిలో కూడా నిన్న చెప్పారు, ఈసారి ఈ సినిమా హిట్ అవుతే చాలా పెద్దోడి అవుతా అని. సో ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా తెలంగాణలో మెగాస్టార్ హీరో అంటే విజయ్ దేవరకొండనే. సో తెలంగాణలో ప్రజెంట్ సో చాలామంది హీరోస్ ఉన్నారు, బట్ ఆ హీరోలలో బాగా ట్రెండింగ్ ఒక యూత్లో క్రేజ్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్లో క్రేజ్ కానీ మెయిన్ స్పెషల్లీ లేడీస్లో చాలా క్రేజ్ ఉంది అన్నకు. సో లైగర్ ద్వారా పాన్ ఇండియా రేంజ్లో కూడా అన్నకు క్రేజ్ వచ్చింది, బట్ అది అనుకున్నంత రేంజ్లో అయితే ఆడలేకపోయింది. సో హిందీలో ట్రైలర్ కూడా చూశాను. సో ఈ హిందీలో ఆడియన్స్ వచ్చేసి ట్రైలర్ చూసే టికెట్ తెగుతాయి, అంత బాగుంది హిందీలో కూడా. సో మన సత్యదేవ్ అన్న యాక్టింగ్ ఎలా చేస్తారో తెలుసు కదా, ఆల్రెడీ తన స్టోరీస్ తను చేస్తున్నాడంటే స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. సో తను కూడా ఒక హీరో. సో ఈ మూవీలో తను కూడా క్యారెక్టర్ ఒప్పుకున్నాడంటే ఒక అన్నదమ్ముల సెంటిమెంట్ కానీ, రీసెంట్గా వచ్చిన అన్న అనే సాంగ్ కూడా చాలా వైరల్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు వచ్చిన లవ్ సాంగ్ కూడా చాలా ట్రెండింగ్లోకి వచ్చింది. ఇంకా నాగవంశీ గారు దీనికి మంచిగా ప్రమోట్ చేస్తున్నారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో కూడా ఉంది. డోంట్ మిస్. ఎవరైనా చూడకపోతే ట్రైలర్ చూడండి. విజయ్ దేవరకొండ అన్నకి ఒక బ్లాక్ బాస్టర్ మూవీ. దీని తర్వాత విజయ్ దేవరకొండ అన్న కెరియర్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది. పాన్ ఇండియాలో అయితే ఖచ్చితంగా ఇది ఒక ఇప్పుడు మన తెలుగులో కలెక్షన్ ఎంత ఇంపార్టెంటో పాన్ ఇండియాలో కూడా హిందీ మార్కెట్ కూడా అంత ఇంపార్టెంట్ అయింది. సో హిందీలో కూడా ఇది ఇంపాక్ట్ చేస్తుంది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనురుద్దీన్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో వెయిటింగ్ ఫర్ థియేటర్లో వెయిట్ చేస్తున్నాను. సో డోంట్ మిస్. థియేటర్ 31 మూవీ రిలీజ్ అవుతుంది. ప్రీమియర్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు. సో విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్స్కి అండ్ విజయ్ దేవరకొండ అన్న ఎంటైర్ కింగ్డమ్ టీమ్కి కంగ్రాచులేషన్. ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అయితే ఖచ్చితంగా మనకు డెలివరీ చేయబోతున్నాడు విజయ్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడే కింగ్డమ్ మూవీ ట్రైలర్ చూసాను. అసలు మామూలుగా లేదు, ఒక లెవెల్లో ఉంది. విజయ్ దేవరకొండ ఆర్మీగా ఇచ్చారు ఇందులో. అసలు వేరే లుక్లో ఉంది. అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు. జూలై 31కి ఈ మూవీ వస్తుంది. ఫ్యామిలీ తోటి ప్రతి ఒక్కరు చూడాలి. అసలు ఎంత బాగుందంటే ఇంకా చెప్పలేను. మీరు అది థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. అసలు ఫైట్స్ కానీ అన్నదమ్ముల సెంటిమెంట్ కానీ చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ప్రతి ఒక్కరు చూడాలి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడే కింగ్డమ్ సినిమా ట్రైలర్ చూసాము. ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. ట్రైలర్ ఎంత బాగుంది అంటే సినిమా అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. విజయ్ దేవరకొండ లుక్ మాత్రం చాలా బాగుంది ఈ సినిమాలో అయితే. మేము మామూలుగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. అసలు తన రొమాన్స్ అయితే సినిమాలు చూసాం, కానీ ఫస్ట్ టైం తన ఫైట్స్ కానీ తన ఆర్మీ లుక్ కానీ చాలా చాలా బాగా అనిపించింది. సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది. బీజియం అయితే అదిరిపోయింది. గౌతమ్ గారు డైరెక్షన్ అయితే చాలా బాగుంది. చాలా వేరే లెవెల్కి వెళ్ళిపోతారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా అయితే హిట్ కొడతారు. మంచి మంచి ఇంకా సినిమాలు కంటెంట్ తీయాలని అనుకుంటున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే, అమ్మాయిలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకి అస్సలు కలెక్షన్ అయితే చాలా చాలా బాగా వస్తుంది అనుకుంటున్నాము. ఇంతకైతే బ్రదర్స్ అండ్ సెంటిమెంట్ అయితే చాలా బాగా చూపించారు. ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. సినిమా అయితే ఫ్యామిలీతో వచ్చి చూడండి. జూలై 31కి రిలీజ్ అవుతుంది. అందరు తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.